కేసీఆర్ తనయ కవిత ఇష్యూ అన్నది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పొమ్మన లేక పొగబెట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అందుకు అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇకపోతే భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆమెకు ప్రాధాన్యం తగ్గుతుందని విపక్ష నేతలే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటీవల కేసీఆర్ తో కలిసి సమావేశమైన ఎలాంటి మార్పు కనిపించడం లేదని తెలంగాణ జాగృతి నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న కవిత తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని ఆరోపించడం పొలిటికల్ సర్కిల్స్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాంబ్ పేల్చారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తనను తొలగించడంపై తెలంగాణలోని 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గుగని కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో పలు సంచలన ఆరోపణలు చేశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు విషెస్ తెలిపారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఈ ఎన్నిక జరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక రాజకీయ కారణాలతోనే జరిగినట్లు తెలుస్తుందన్నారు కవిత. టీటీబీజీకేఎస్ లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో తానే తీసుకునేలా తీర్మానం చేశారని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల కోసం తాను పోరాడుతుంటే తనపై కుట్రలు పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రలతో తనకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ లేదన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తనను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు కవిత. ఇక తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను తాను ప్రశ్నించడమే తప్పు అన్నట్లుగా తనపై కక్షగట్టారని వాపోయారు. ఆ కుట్రదారులే తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజేకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుణ్ణి ఎన్నుకున్నట్టుగా ప్రకటించారని మండిపడ్డారు. గౌరవ అధ్యక్షురాలి పదవిలో తాను ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎల్లవేళలా కార్మికుల వెంట ఉంటానని కవిత హామీ ఇచ్చారు. ఏ చిన్న కష్టం వచ్చినా అండగా ఉంటానని లేఖలో పేర్కొన్నారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. కేటీఆర్ కవిత మధ్య బాగా గ్యాప్ వచ్చినట్లుగా చర్చించుకుంటున్నారు. కావాలనే తన అన్న కేటీఆర్ తనను టార్గెట్ చేసినట్లుగా కవిత ప్రతిసారి పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారని బీఆర్ఎస్ లోనే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. మరి కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ కోల్డ్ వార్ కి ముగింపు ఎప్పుడో అన్నది వేచి చూడాలి.